భారతీయ జీవనం అంతా కూడా కళామయమైనటువంటి జీవనం. తిరుమలరావు గారు చెప్పినట్లు కళ అనేది జానపదాల నుంచే పుట్టింది. అక్కడి నుంచి డెవలప్ అయ్యి శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ ఇవన్నీ వచ్చినాయి. బేస్ అనేది లేకపోతే పైన ఉన్నటువంటి సౌధం నిలబడదు. కాబట్టి జానపదాలు ఎప్పటికీ నిలిచి ఉండాలి. ప్రత్యేకంగా ఇది పోరాటాల గడ్డ, తెలంగాణ పోరాటాల గడ్డ, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చినటువంటి గడ్డ. ఒక పాటే కాదు, అనేక రకాలైనటువంటి రూపాలు. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంటరీ మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక కళారూపాలని వాళ్ళు డాక్యుమెంటరీగా తయారు చేశారు. ఈరోజు ఎందుకు జానపదులకు అంత గుర్తింపు లభించడం లేదు అని అంటే అంత ప్రచారం లేదు. ప్రతి వాళ్ళు ఏదో సినిమా సంగీతం లేకపోతే ఇంకొకటి అని వెళ్తున్నారు. అద్భుతమైన సాహిత్యము ఉన్నది, ఇక్కడ సంగీతము ఉన్నది, నృత్యము ఉన్నది, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ జానపద కళలు. కానీ దానికి ప్రాచుర్యం లేకపోవడానికి కారణం ఒక పరిధిలో మిగిలిపోవడం. దానికి ముందు మనం ఎన్ని ఆలోచిస్తున్నాం, అకాడమీ, యూనివర్సిటీ అండ్ వీటన్నిటికంటే ముందు ప్రజల్లో నుంచి కూడా దానికి స్పందన రావాలి. స్పందన రావాలి అని అంటే దానికి ప్రచారం కావాలి. ప్రతి ఒక్క కళారూపాన్ని మనం ప్రజల దగ్గరికి చేరవేయగలిగితే, ఇప్పుడు ఉదాహరణకు మనం గద్దర్ గారిని తీసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి ఆయన ఒక ప్రచార విధానాన్ని ఏర్పాటు చేశాడు. సరే, ఐడియాలజీలు అనేట ప్రక్కన పెట్టండి, కానీ ఒక కళారూపాన్ని ప్రజల దగ్గరికి అద్భుతంగా తీసుకెళ్ళగలిగాడు. మనం అలా ఒక కళారూపాన్ని మన రాజకీయాలు ఎన్ని ఎప్పుడు ఉంటాయండి? ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం కాదు, ప్రజల జీవన విధానానికి సంబంధించినటువంటి విషయం ఇది. ప్రజలు ఎంత గొప్పగా జీవించారు అని చెప్పడానికి ఉదాహరణ ఏదైనా ఉంది అని అంటే అది జానపద కళారూపాలు. మీరు ఒక మోట బావి దగ్గర మోట వేసేటప్పుడు ఒక పాట పాడతాడు, కోత కోసేటప్పుడు ఇంకొక పాట పాడతాడు, కుప్ప నూర్చేటప్పుడు ఇంకొక పాట పాడతాడు. వాళ్ళ జీవన విధానంలో నుంచి వచ్చినటువంటి ఈ కళారూపాలు. ఆ కళారూపాలని మనం భద్రపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన తర్వాతి తరాలకు మనం దాన్ని అందించి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆదరణ, ప్రభుత్వం యొక్క ఇది మనకు కావాల్సిందే. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఆ బాధ్యత ఉంది, దాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత. ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది, సోషల్ మీడియా అనేటటువంటి ప్లాట్ఫామ్. సోషల్ మీడియాలో మనం మన కళారూపాలని ప్రదర్శిద్దాం, తీసుకెళ్దాం, ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. ఇందాక తిరుమలరావు గారు చెప్పినట్టు ఒక పాట రాసి ఇక్కడికి వచ్చి దాన్ని ఇవాల్యుయేట్ చేయడం కంటే ఒక పాట రాసి మనం పబ్లిక్ లో పెడదాం. పబ్లిక్ విల్ డిసైడ్. పబ్లిక్ ఇప్పుడు ప్రజలు ఆదరిస్తే ఇంకా మన సర్టిఫికేట్లతో ఆ పని లేదు. ప్రజల సర్టిఫికేట్ కంటే గొప్ప సర్టిఫికేట్ కాదు మనది. కాబట్టి మిత్రులారా, చాలా అద్భుతమైన కార్యక్రమం, అద్భుతమైన కార్యాచరణను మీరు చేపట్టారు. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీకు నేను ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్తాను. మన తిరుమలరావు గారు మర్చిపోయారు. తిరుమలరావు గారికి నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. అండ్ మాదిగలకు 3 ఉపకులాలు ఉన్నాయి, 8. దాంట్లో ప్రధానంగా ఒగ్గు, చిందు అండ్ చిందు, బైండ్ల, వీరు రాసినటువంటి ఒక పుస్తకం, ఇది వారి జాంబ పురాణం. జాంబ పురాణాన్ని గురించి చెబుతూ నేను ఒక వీడియో చేస్తే జాంబ పురాణం, వాళ్ళ కుల వృత్తులు, వాళ్ళ జీవన విధానం, దీని గురించి ఒక వీడియో చేస్తే మొత్తం కర్ణాటక, ఆంధ్ర,
మన తెలంగాణ, ఈ 3 స్టేట్లలో కొన్ని లక్షల మంది చూశారు. మీరు రాసిన జాంబపురాణం, మీరు సేకరించినటువంటి ఇవన్నీ తీసుకొని, కాబట్టి ప్రజలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం తెలపడానికి సిద్ధంగా ఉన్నామా లేదా, ఇది మనం తెలుసుకోవాలి. మనం యూనివర్సిటీలు పెడతాం అండ్ చాలా చాలా విషయాలు, చాలా దానికి కావాల్సినవన్నీ చేస్తాం. కానీ ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ఇవి ప్రజా కళారూపాలు. ఇవి యూనివర్సిటీలో లేకపోతే ఇవి కాదు, కానీ వాళ్ళను ఆదరించడానికి ఇవి కావాల్సిందే. ప్రజలు కళల్ని ఆదరించడానికి, కళల్ని ప్రిజర్వ్ చేయడానికి అకాడమీలు కావాల్సిందే, యూనివర్సిటీలు కావాల్సిందే, అన్నీ కావాల్సిందే. దానికి తోడు ప్రచారం కూడా చాలా అవసరం. ఈ విషయాన్ని మనం కానీ గుర్తుంచుకోగలిగితే, ఈరోజు సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు ఒక గొప్ప విలేకరి. మీ 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 ఏరియాల్లో జరుగుతున్నటువంటి కళారూపాలని మీ సెల్ ఫోన్లో తీసి ఇంటర్నెట్లో పెట్టండి, ఎంత అద్భుతమైన ఆదరణ వస్తుంది. చాలామంది మీకు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇంకో గొప్ప అవకాశం ఏమిటంటే, మన ఢిల్లీలో నేను జానపద దీనికి డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చాను. దానికి హెడ్ మన తెలుగువాడు, మన తెలంగాణ వాడు, మన తెలంగాణ వాడు అనిల్ కుమార్. ఈరోజు మనకు కావలసినటువంటి సహాయాన్ని వాళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనము తిరుమలరావు గారు చెప్పినట్టు కలసికట్టుగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, అడగందే అమ్మైనా పెట్టదు. కాబట్టి మనం ఎంత గట్టిగా అడుగుతామో, ఎంత ఆకలి వేసి అడుగుతామో, అంత గట్టిగా, అంత అద్భుతంగా మనం అనుకున్న కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలం. ఈ అవకాశం ఇచ్చినందుకు క్షమించాలి, నాకు వేరే కార్యక్రమం ఉన్నందువల్ల మీతో మరొక్క కొంతసేపు గడిపే అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నాను. మరొకసారి మీ అందరితో తప్పకుండా కలిసి